తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన పట్టుకున్న ప్రతి కథ హిట్ కావాల్సిందే. అంతగా దానిపై దృష్టి పెడతారాయన. సినిమాలోని ప్రతి సన్నివేశం పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు టేక్ మీద టేక్ తీస్తూ ఉంటారు. అలా అన్ని సీన్లని ఎన్నోసార్లు చెక్కి మనకి అద్భుతాల్ని అందిస్తూ ఉంటారు. అందుకే ఆయన్ని అందరూ జక్కన్న అని ముద్దుగా పిలుస్తారు. మరి రాజమౌళికి జక్కన్న అనే పేరు పెట్టింది ఎవరో తెలుసా? ఆయన మరెవరో కాదు, నటుడు రాజీవ్ కనకాల. నా సీన్కి సంబంధించిన చిత్రీకరణ 6 గంటలకుంటే అది కాస్త 10 గంటలకు అవుతుంది. ఎందుకంటే అప్పటికే ఇతర నటులతో మొదలుపెట్టిన సన్నివేశాన్ని తీస్తూనే ఉంటారు రాజమౌళి. ఎన్ని రకాలుగా తీయచ్చో అన్ని రకాల షాట్లు తీసేస్తారు. అది పూర్తయ్యాకే ఇంకో సీన్ని స్టార్ట్ చేస్తారు. ఓసారి 1/2 పేజీ సన్నివేశం చేయాల్సి వచ్చింది. త్వరగా అయిపోతుందిలే అనుకున్నాం. కానీ అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలైంది. అమ్మో, పని రాక్షసుడు చెక్కుతున్నాడు సీన్లన్నీ జక్కన్నలా అని సరదాగా అనుకున్నాం. అదే ఆయన పేర్లా మారిపోయిందని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు రాజీవ్ కనకాల. అలా అనుకున్న పేరే ఈరోజు ఒక బ్రాండ్ అయింది. సొంత పేరు కన్నా ఈ పేరే ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది. రాజమౌళి, రాజీవ్ కనకాల ఇద్దరు స్నేహితులనే విషయం తెలిసిందే. శాంతి నివాసం సీరియల్తో ఈ ఇద్దరు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి వీళ్ళ స్నేహం కొనసాగుతూనే ఉంది. రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నెంబర్ 1, సై, విక్రమార్కుడు, యమదొంగ తదితర చిత్రాల్లో రాజీవ్ కనకాల మంచి పాత్రలే పోషించారు. గత చిత్రం RRRలోనూ అతిథి పాత్రలో మెరిశారు రాజీవ్ కనకాల. ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు కథానాయకుడిగా ఓ యాక్షన్ అడ్వెంచర్ కథను పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే నటీనటుల ఎంపిక పైన కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటి వరకు భారతీయ సినిమా చూడని సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారు జక్కన్న. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.